అక్రమ కేసులతో జగన్ను ఆపాలనుకోవడం చంద్రబాబు వల్ల కాదంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అత్యాచార నిందితుల పేర్లను బహిర్గతం చేసిన కేసులో ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చి పంపించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులతో చంద్రబాబు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ గెలవడం ఖాయమంటూ మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో. ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ తప్పుడు కేసులకు అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాని కార్యకర్తలు గాని ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. కేసు విచారణ జరిగింది. నాకు నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది, మరొక నోటీసును కూడా. దీంట్లో సారాంశం ఏమంటే ఈ ఎవిడెన్స్ను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించరాదు. పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కు రావాలి. కోర్టుకు కానీ పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు కానీ ఎవిడెన్స్ను ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయడానికి కానీ సాక్షులను బెదిరించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అనేది జనరల్గా అందరికిచ్చే నోటీసే జనరల్ నోటీసు నాకు కూడా ఇవ్వడం జరిగింది. నేను పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా పోలీస్ వ్యవస్థకు కూడా తెలియజేయడం జరిగింది.